వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. వెంట్రుకలు నల్లగా ఉంటే ఏ సమస్య ఉండదు. అవి తెల్లబడితే చుట్టుపక్కల వాళ్ళు కామెంట్లు చేస్తే అది మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. సహజంగా వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం వయసుతో సంబంధం లేకుండా కూడా కలర్ మారిపోతుంది. జుట్టుకు నల్ల రంగును తెచ్చే మెలమిన్ తలలోని చర్మం క్రింద భాగంలో వెంట్రుకల్లో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలమిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల జుట్టు తెలుపు రంగులో కనిపిస్తుంది. అంటే తెలుపు అనేది రంగు కాదు. ప్రతి వెంట్రుక పారదర్శకంగా ఓ గొట్టంలా ఉంటుంది. అందులో మెలనిన్ ఉంటే అది నలుపు రంగులో కనిపిస్తుంది. మెలనిన్ లేకపోతే గొట్టం ఖాళీగా ఉండి వెంట్రుక తెలుపుగా కనిపిస్తుంది, అంతే. మెలమిన్ అయిపోవడానికి కారణాలు: జన్యువులు. తల్లిదండ్రులకు తాత ముత్తాతలకు త్వరగా వైట్ హెయిర్ వస్తే వాళ్ళ పిల్లలకు మనవళ్లకు కూడా అలా జరిగే అవకాశాలు ఉంటాయి. జన్యువుల్లో మార్పులపై పరిశోధనలు జరుగుతున్నాయి. టెన్షన్లు, పని ఒత్తిళ్లు, బిజీ లైఫ్, నిద్రలేమి, ఆహార మార్పులు, హై బీపీ వంటివి మన తలలో మెలమిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఒక్కోసారి మన శరీరంలో వ్యాధి నిరోధకత తన సొంత కణాలపైన దాడి చేస్తుంది. అలా జరిగినప్పుడు కూడా మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. థైరాయిడ్ సమస్య. మన గొంతులో సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. ఇది శరీరంలోని చాలా అవయవాలు సరిగా పనిచేలా చేస్తుంది. ఇది సరిగా పనిచేయకపోతే మెలమిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. విటమిన్ B12 తగ్గిపోతే, త్వరగా జుట్టు నెరిసిపోయిందంటే దాని అర్థం మనలో విటమిన్ B12 సరిపడా లేనట్లే అని అర్థం చేసుకోవాలి. ఇది జుట్టుకు ఎంతో మేలు చేసే విటమిన్. ఇది ఆక్సిజన్ను తీసుకెళ్లే ఎర్ర రక్త కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ B12 సహకరిస్తుంది. అది లేనప్పుడు ఎర్ర రక్త కణాలు దెబ్బతిని జుట్టు కణాలకు సరైన ఎర్ర రక్త కణాలు చేరవు. ఫలితంగా జుట్టు కణాలు దెబ్బతిని మెలమిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. విటమిన్ B12 కోసం చేపలు, బాదం, పీతలు, పాలు, వెన్న, గుడ్లు, చికెన్ తినాలని డాక్టర్లు చెప్తున్నారు. స్మోకింగ్. పొగ తాగడం మానకపోతే అది జుట్టుకి పొగ పెడుతుందని పరిశోధనలో తేలింది. ఎలాగంటే పొగ ఎర్ర రక్త కణాలని దెబ్బతీస్తుంది. ఫలితంగా ఏమవుతుందో మీకు తెలుసు. ఇలా చేయండి. జన్యుపరంగా జుట్టు తెల్లబడితే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇతర కారణాలతో మార్పులు వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది. జుట్టు మెలనిన్ పెంచుకోవడానికి క్యారెట్, నల్ల నువ్వులు, వాల్నట్స్, ఉసిరి, సాల్మన్ చేపలు, పొట్టగొడుగులు, మసూరి పప్పులు, చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. నువ్వుల నూనె, మెంతుల పౌడర్ని కలిపి తలకు మసాజ్ చేసి అరగంట తర్వాత స్నానం చేస్తే వెంట్రుకలో మెలమిన్ ఉత్పత్తి అవుతుందని పరిశోధనలో తేలింది. ఇలా వారానికి 3 సార్లు చేస్తే ఫలితం కనిపిస్తుందని చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Health and Beauty.